యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 నుండి 16 వచనాల దాకా చదవగా విందాం. అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుటనున్నది. ప్రియులరా, చదవబడిన వాక్యంలో 3 చక్కటి విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, సియోను. సియోను అనుకుంటుందంట, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటుందంట. సియోను అనగా దేవుని సన్నిధి అని పిలుచుకుంటాం. దేవుని సమ్ముఖానికి వచ్చేవారు, దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు, దేవుని కృప కొరకు ఎదురు చూచేవారు దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నారంట. రెండవ మాట, తల్లి ప్రేమ. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను. రెండవ మాట తల్లి ప్రేమ. మూడో మాట దేవుని ప్రేమ. చూడుము, నా అరచేతిలో నేను నిన్ను. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, తల్లి ఎంతగా ప్రేమిస్తుందో ఆ ప్రేమని మర్చిపోయాను అనుకుంటున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడికి నేను గుర్తు రావట్లేదేమో అనుకుంటున్న ప్రజలతో ప్రవచనాత్మకంగా మాట్లాడిన దేవుని మాటలు. దేవుడి నామ స్తోత్ర. సియోను గురించి 3 మాటలు మీకు చెప్తా. ఒకటి, ఈ సియోను అనేటువంటిది ఎక్కడిది, ఏ స్థలానికి ఈ పేరు పెట్టబడింది? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదవగా విందాం. అప్పుడు సియోను అను దావీదు పురము నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, గోత్రపు ప్రధానులను అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. దావీదు పురమును సియోను అని పిలుస్తున్నారు. దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదు గారి ద్వారా ఏర్పరచబడిన పురమును సియోను అని పిలుస్తూ ఉన్నారు. దేవుడు ఈ సియోనును ఎంతగానో ప్రేమించాడు. దావీదు పురమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. యాకోబు సంతతిలో ఈ పురాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ జనాంగాన్ని బహుగా ప్రేమించాడు. దేవుడు ప్రేమించిన జనాంగము, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము, దేవుడు మిక్కిలి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చినటువంటి స్థలం. అదేవిధంగా ఈ కృపాకాలంలో ఆ ఆధిక్యత, ఆ అవకాశము దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. దావీదు పురమును సియోను అని పిలిచారు. దేవుడు ప్రేమించిన పట్టణమును సియోను అని పిలిచారు. మరలా క్రీస్తు ద్వారా మనము ఆ పట్టణంలో చేర్చబడబోతూ ఉన్నాం. యేసుప్రభు వారు వచ్చేది ఆ పర్వతం మీదకే. తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డా, తండ్రి అయిన దేవుడు కోరుకున్న ఆ పట్టణం మీదకే యేసుప్రభు వారు రాబోతూ ఉన్నాడు. ఆయనతో కూడా మనం ఉంటాం. 1,44,000 మంది పరిశుద్ధులతో కూడా అక్కడికి రాబోతూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ
ఆయనను ప్రేమించిన వారందరూ, ఆయనకు లోబడిన వారందరూ, ఆయన ఇష్టమును నెరవేర్చడానికి సిద్ధపడిన వారందరూ కూడా ఆ పట్టణంలో ప్రవేశించుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రోజు దేవుడు ప్రేమించిన పట్టణ ప్రజలు అనుకున్నారు నన్ను మర్చిపోయాడేమో దేవుడని. అదేవిధంగా మనకున్న శ్రమను బట్టి, అవసరతను బట్టి ఈరోజు మరి ఎంతమంది ఈ విధంగా అనుకుంటున్నారో, నన్ను మర్చిపోయాడేమో, నేను గుర్తుకు రాలేదేమో, నా అవసరత దేవునికి గుర్తుకు రాలేదేమో, ఇక నన్ను జ్ఞాపకం చేసుకోడేమో, ఎంతమంది అలా అనుకుంటున్నారో, ఎంతమంది అలా నిరాశపడుతున్నారో, ఇక నా జీవితం మోడుబారిపోయినట్టే అని ఎంతమంది తలంచుకుంటూ ఉన్నారో. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, తల్లి తన చంటి బిడ్డను మరచునా. చూడండి, ఎవరితో ఈ మాట చెప్పామనుకోండి, ఊరుకోండి పాస్టర్ గారు, తల్లి ఏంటి బిడ్డను మర్చిపోవటం ఏంటి, తల్లి ఏంటి బిడ్డకు దూరంగా ఉండటం ఏంటి, తల్లి ఏంటి బిడ్డను పట్టించుకోకపోవటం ఏంటి అంటారు. ప్రభువారు ఇక్కడ లేఖనంలో చెబుతున్నారు, ఒకవేళ తల్లైనా మరచును గాని, ముందు మరచునా అంటున్నాడు, తర్వాత మరిచిన. అంటే తల్లి తన బిడ్డను మర్చిపోవటం అనేది సాధ్యపడదు. పరిస్థితులను బట్టి మరవాల్సి వచ్చుద్ది, విడవాల్సి వచ్చుద్ది, దూరంగా వెళ్లాల్సి వచ్చుద్ది. నా తల్లిని ఎప్పుడు నేను అంటి పెట్టుకుని ఉండగలను అనుకోకూడదు. నా బిడ్డలు ఎప్పుడు నా ఒళ్ళో ఉంటారు అనుకోకూడదు. ఒక్కవేళ మరిచినా ఆప్షన్ ఉంది. మరవటానికి విడవటానికి అవకాశం ఇక్కడ ఉన్నది. తల్లి ప్రేమ చాలా వింతైంది, తల్లి ప్రేమ వర్ణించలేంది. నేను ఖాళీ ఉన్నప్పుడు సృష్టిలో ఈ తల్లి ప్రేమను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. పక్షుల్లో, జంతువుల్లో, మనుషుల్లో, పురుగుల్లో ఈ ప్రేమను నేను పసిగడతా ఉంటా ఖాళీ ఉన్నప్పుడు. వర్ణనాతి వర్ణనీయం అది. ఒకసారి నేను చూశాను, ఒక ముగ్గురు చిన్నపిల్లలు వాళ్ళు పెంచే కుక్కే, ఏదో మామూలుగా రోడ్డు మీద ఉండే కుక్క. దానికి ఎన్ని పిల్లలు పుట్టినాయో నాకు తెలియదు, కానీ ఒక పిల్లని ఈ ముగ్గురు పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు. ఒకడు సైకిల్ మీద వెళ్తున్నాడు, ఒకడు సైకిల్ మీద కూర్చున్నాడు, సైకిల్ ఒకడు తొక్కుతున్నాడు, ఒకడేమో పిల్లను పట్టుకున్నాడు, ఒకడేమో వెనకమాల వచ్చే కుక్కను కొడుతున్నాడు. నువ్వు రావటానికి వీలు లేదు అని. ఆ తల్లి కుక్క వాళ్ళు తెలిసిన వాళ్ళే, పాప మీద ఆ పిల్లలు చేత అయినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు దీనికి ఏదో ఒకటి పెట్టే ఉంటారు. కానీ తన బిడ్డను తన దగ్గర నుంచి వేరు చేస్తుంటే అది తట్టుకోలేక ఎమ్మడి పడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాయి పెట్టి కొడుతున్నారు, దెబ్బ తగులుతుంది, అరుస్తుంది, మళ్ళీ వెళ్తుంది. ఒక పక్కన ఏడుస్తుంది, దెబ్బకు అరుస్తుంది, పిల్ల పోతుంది అని ఏడుస్తుంది, పిల్లలు కొట్టే దెబ్బకి అరుస్తుంది. అయినా వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నా ఇది వెళ్ళిపోతా ఉంది. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అట్లాగే పక్షులు, జంతువులు, వాటి మమకారం
చిన్న చిన్న కోడి పిల్లలు, ఏమంటే మనం పెంచే కోళ్ళే, ఆ కోడి చూస్తూ ఉండగా పిల్లలు ఇటు పుట్టున్నాం అనుకోండి, ఊరుకోదు అది. మేత తింటాం ఆపేసి అరుశుద్ధి, మన ఎంక చూసి అవసరం లేదు పొడుశుద్ధి, ఆ పిల్లని అక్కడ పెట్టేయాలి. అది ఊరుకోదు. క్రీస్తునందు ప్రియులరా, తల్లి లేనప్పుడు తెలుసుద్ది తల్లి విలువ. ఉన్నప్పుడు తెలీదు. ఉన్నప్పుడు ఇసుక్కుంటాం, కసురుకుంటాం, చాలా ఎగతాళిగా మాట్లాడతాం. వాళ్ళ ప్రేమ మనకు ఎగతాళి అనిపించింది, వాళ్ళ మమకారం మనకు చమత్కారం అనిపించింది. ఆ తల్లి లేనప్పుడు ఆ విలువేంటో తెలుసు. డబ్బులు పోగొట్టుకున్న వాడికి డబ్బు విలువ అంటే ఏంటో తెలుసు. భూమిని పోగొట్టుకున్న వాడికి ఆ భూమి విలువ తెలుసు. అట్లాగే ఆత్మీయత కోల్పోయిన వ్యక్తికి ఆత్మ విలువేంటో అర్థమవుతుంది. కాగా క్రీస్తునందు ప్రియమైన వారలారా, తల్లి ప్రేమ చాలా గొప్పది, అట్లాగే తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఆ గొప్పదైన ప్రేమ కొంతవరకే మనకు అందుద్ది, కొంతవరకే మనకి అందుద్ది. అయితే నేను అనుకోవచ్చు, ఇది విడదీయలేని ప్రేమ, వేరు కాని ప్రేమ, శాశ్వతంగా ఉండే ప్రేమ అనుకోవచ్చు. కానీ అన్ని పరిస్థితులు అలా ఉండవు. తల్లైనా మరచును గాని, ఆ పరిస్థితులు మీకు బైబిల్లోంచి 3 జ్ఞాపకం చేస్తా. కన్నబిడ్డ, చాలా ముద్దుగా పెంచుకున్న బిడ్డ, నా వల్ల కాదు అంటుంది తల్లి. నా పరిస్థితులు అట్ట వచ్చినాయి. వింటి వేత అంటే వినబడనంత దూరం. ఆ చావు నేను చూడలేను, ఆ ఏడుపు నేను వెళ్ళలేను, దూరంగా వెళ్ళి కూర్చుని ఏడుస్తుందంట. నేను వినలేను, నా వల్ల కాదు. ఏమిటది? నా బిడ్డ మరణం తట్టుకుంటాం, నా బిడ్డ నా స్థితిలో నేను చూడలేను అంటుంది, నేను తట్టుకోలేను అంటుంది, నా వల్ల కాదు అంటుంది, విడిచి వెళ్ళిపోయింది. కలలోనైనా ఇష్మాయేలు తన తల్లి తనను వదిలి వెళ్ళుద్ది అనుకుని ఉంటాడా? అనుకుని ఉంటాడా? కానీ తల్లి ఏమంటుంది? నా వల్ల కాదు, నా వల్ల కాదు. కన్నబిడ్డే, తల్లి అయినా మరచును గాని ఒక్క సున్నా పొల్లు బైబిల్లో కొట్టేయటానికి వీలు లేదు. అర్థం చేసుకునే మనసు మనకుంటే, బైబిల్ గ్రంథాన్ని చదవగల మనోనేత్రాలు మనకుంటే, అద్భుతమైన విషయాలు దేవుడు మనతో చెప్తాడు. నా వల్ల కాదు అంటుంది కన్న తల్లి, నా వల్ల కాదు అంటాను. ఎవరు లేరు, ఏ దారి లేదు, నా బిడ్డను కూడా నేను చూడలేను. అదే మనం నిర్గమకాండంకి వస్తే, నేను వీనిని దాచలేను అంటాం. సుందరుడై ఉన్నాడంట, వీడిని నేను దాచలేను అంటాను. ఆ తల్లేమో నా వల్ల కాదు అంటుంది, ఈ తల్లేమో నేను దాచలేను అంటాను. ప్రియమైన వారులారా, చాలాసార్లు చెప్తాను నేను మీతో, ఎవ్వరు రారు మన వెంట, ఆఖరి దాకా ఉండేది ఒక్క దేవుడే.
కన్న తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కట్టుకున్న భర్త అవ్వచ్చు, నువ్వు పెట్టుకున్న నగలు అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, నీ వెంట ఆఖరి దాకా ఉండేది దేవుడే. దేవుడి నామం స్తోత్ర. వీళ్ళందరికంటే దేవుని మీద మమకారం పెంచుకో. వీళ్ళందరికంటే ఎక్కువగా దేవుణ్ణి నువ్వు ప్రేమించు. వీళ్ళందరి మీద కంటే దేవుని మీద నువ్వు ఎక్కువ ఆధారపడు. మన బాధ్యత భార్యను ప్రేమించాలి, భర్తకు లోబడాలి, బిడ్డలను పెంచాలి, సంఘంలో సమాజంలో సాక్ష్యం కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఇది మన బాధ్యత, దేవుడు మనకు అప్పగించిన పని. అది చేస్తూ చాలామంది ఆశపడతా ఉంటారు, పెంచిన పిల్లల మీద మమకారం పెంచుకుంటారు. వీళ్ళను చూస్తారులే, వీళ్ళను ఏదో చేస్తారులే, నాకేదో సహాయం చేస్తారులే. పొరపాటున వాళ్ళు చూశారనుకో వెళ్ళనుకోండి, మంచిది. వాళ్ళు చూస్తానంటే నువ్వు వద్దనమాక, వాళ్ళు చూస్తానంటే నేను రాను అనమాక, మంచిది. కానీ చూస్తారని మాత్రం ఆశ పెట్టుకోవద్దు. ఇష్మాయేలు 318 మంది ఎత్తుకున్న బిడ్డ, హత్తుకున్న బిడ్డ, గొప్ప కోటీశ్వరుడి కొడుకు, దప్పికతో చచ్చిపోబోతుంటే కన్న తల్లి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి కూర్చుంది. నేను చూడలేను వాణ్ణి. దేవుని మహాకృపలో గొప్ప నాయకుడిగా పుట్టించిన మోషే గారిని తల్లి అంటుంది, వీడిని దాచటం నా వల్ల కాదు అంట. చిన్న బిడ్డ తీసుకెళ్లి మందిరంలో వదిలిపెట్టేసింది. సమూయేలుని తల్లి చూడాలి అంటే సంవత్సరం వెయిట్ చేయాలి. ఏటేటా నెలకోసారి వెళ్ళటల్లా, వారానికోసారి వెళ్ళటల్లా, 3 నెలలకోసారి వెళ్ళటల్లా. ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాడి నుంచి నాయనా నాయనా నాయనా, అమ్మాయి ఏం కూరండి, అబ్బాయి టిఫిన్ చేసావా. ఇప్పుడు అన్న మాట్లాడాలంటే 1 year, అన్న కొడుకుని చూడాలంటే సంవత్సరం, అన్న కొడుకు ఏమైనా పెట్టాలి అంటే. అందుకని ఆయన గొప్ప ప్రవక్త అయ్యాడు. నిమిషానికి ఫోన్ చేసి మీరే చెడగొడుతున్నారు. దగ్గితే తుమ్మితే సమ్ము నేను వచ్చేస్తున్నానని వాళ్ళ సోమరపోతుల్ని గోవారులు చేస్తున్నారు మీరు. దగ్గితే తగ్గదా, తుమ్ము తగ్గదా? వాళ్ళ మీద దేవుడి కంటే వాళ్ళకి ఎక్కువ స్థానం ఇచ్చి వాళ్ళని విగ్రహంగా చేసుకుంటున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ తల్లి ఇంతగా తన బిడ్డని విడిచిపెట్టడానికి కారణం దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుంది. అయ్యా, నువ్వు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకే ఇచ్చేస్తా. కన్నది నేనే కానీ ఈ బిడ్డ నీ బిడ్డ. ఆ ఎడబాటుని తట్టుకోగలిగింది, తన సమర్పణను నిలబెట్టుకుంది. త్యాగపూరితమైన హృదయం కలిగి తను అన్న మాట చొప్పున బిడ్డను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాడి యోగక్షేమాలు పలకరించి ఏటేటా ఆ బిడ్డకు కావలసిన వస్త్రాలని సిద్ధపరుస్తూ. సమూయేలు అనుకుని ఉంటాడా, నా తల్లి నన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టేసిద్దని. వీడు విడిచిపెట్టాలని కాదు, పరిస్థితులు అలా వచ్చినాయి. ఏమేమో మొక్కుకుంది. మోషే గారి తల్లి ఏమో మరి అక్కడ రాజాజ్ఞకి లోబడాల్సిన అవసరం ఉంది. హాగరేమో తన యజమానుని మాట మన్నించాల్సిన అవసరం ఉన్నది. యజమానుడు చెప్పాడు, నీ బిడ్డను నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు. అంతే, మారు మాట్లాడాల. ఎప్పుడైతే బైబిల్లో రాయబడిన ప్రకారము తన యజమానుని మాట విని హాగరు వెళ్ళింది, అక్కడ ఎవరు లేరు, ఏడుస్తుంది. ఎవరిని శపించట్లా, శారమ్మని శపించట్లా, అబ్రహాముని శపించట్లా, అక్కడ ఉన్న దాసుల్ని శపించట్లా.
తన యజమానునికి లోబడి వచ్చేసింది ఇక అంతే. మీరు ఒకసారి ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం చూస్తే చదవవసరం లేదు, కానీ తన యజమానుని మాటకి లోబడి వచ్చింది కనుక ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. ఆ చిన్నవాని ఆర్తనాదాలు దేవుడు చూచాడు. తల్లి వదిలిపెట్టేసింది, ఇక నా వల్ల కాదని వెళ్ళిపోయింది. దేవుడు అక్కడ తల్లి వదిలేస్తే స్పెసిఫిక్గా మీకు అవసరం 17వ వచనం చూడండి, 21:17. దేవుడు ఆ చిన్నవాని మొర ఎప్పుడు విన్నాడు? ఎప్పుడు విన్నాడు? తల్లి నా వల్ల కాదని వదిలిపెట్టి పక్కకెళ్ళిపోతే అప్పుడు దేవుడు విన్నాడు ఆ పిల్లాడి మొర. తల్లి తనతో ఉన్నంత వరకు దేవుడు ఆ పిల్లాడిని చూడలేదు, ఆ పిల్లాడి మొర వినలేదు. నా వల్ల కాదని పక్కకు పోయి అతని ఏడుపు విననంత దూరంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ పిల్లవాని మొర దేవుడు విన్నాడు. నువ్వు చక్కగా నీ బిడ్డను నువ్వు దేవునికి అప్పచెప్పి చక్కగా దేవుని విషయమే మంచి విషయాలు నేర్పించి దేవుని నామంలో దేవుని మార్గం నీ బిడ్డను నడిపిస్తే ఆ బిడ్డ మొర దేవుడు వింటాడు. ఆ బిడ్డ అవసరం దేవుడు తీరుస్తాడు. ఆ బిడ్డకి సహాయ సహకారాలు దేవుడు అందిస్తాడు. అట్టి కృప దేవుడు మన బిడ్డలకు దయచేయును గాక. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదవగా విందాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎస్, దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ డబ్బున్నా ప్రేమించింది, డబ్బు లేకపోయినా ప్రేమించింది. ఆరోగ్యంగా ఉన్నా ప్రేమించింది, బలహీనంగా ఉన్నా ప్రేమించింది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నీ ఎడల నా కృపను చూపిస్తున్నాను. దేవుని నామ స్తోత్రా. దాతకి అందరూ స్నేహితులే, శత్రువులు ఎవరు ఉండరు. దానం చేసే దాతకి అందరూ మిత్రులే, శత్రువులు ఎవరు ఉండరు. కృప చూపే దేవుడికి కులంతో పని లేదు. కృప చూపే దేవునికి నల్ల జాత, తెల్ల జాత, ఈ దేశమా ఆ దేశమా, ఈ రాష్ట్రమా ఆ రాష్ట్రమా, ఆ పని లేదు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమ ఆయన దగ్గరే మనకు దొరుకుతుంది. ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిచ్చేసేస్తా. లాస్ట్ మాట 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో, అంటే ఆయన భద్రత, ప్రేమ కలిగిన దేవుడు ఆయన కనుదృష్టిని మన మీద ఎలా ఉంచుతాడో, ఎంతవరకు ఉంచుతాడో అనేటువంటి గొప్ప మాట 2వ దినవృత్తాంత గ్రంథమును 16వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. రైట్. దేవుని ప్రేమ లోకంలో నువ్వు ఎక్కడుండా, లోకంలో నేను ఎక్కడుండా, ఆయన ప్రేమ మనల్ని చూస్తుంది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా యొక్క కనుదృష్టి. మీ అమ్మ కన్ను అట కనపడిద్దా? మీ నాన్న కన్ను అట కనపడిద్దా? నా కన్ను అట కనపడిద్దా? మరి మేము అమ్మ నాన్న ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా? నిన్ను నన్ను ఆయన అరచేతుల్లో చిక్కుకున్నాడంట. మర్చిపోతావా ఆయనకు ప్రార్థన చేయకుండా? మర్చిపోతావా ఆయన ప్రేమని? చూడు, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నా.
నువ్వు మర్చిపోయావు అనుకుంటున్నావు కదా, నీకు పని జరగలేదు అనుకుంటున్నావు కదా, నువ్వు విడిచిపెట్టేసాను అనుకుంటున్నావు కదా. చూడు, నీ కన్న తల్లి మర్చిపోద్దేమో, నిన్ను పెంచిన తండ్రి మర్చిపోతాడేమో, నేను నిన్ను మరువను. నా అరచేతుల్లో ఉన్నావు చూడు, నేను నిన్ను చెక్కుకున్నాను చూడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రేమను అర్థం చేసుకో. దేవుని ఎడల కృతజ్ఞురాలువై ఉండు, కృతజ్ఞుడివై ఉండు. దేవుని ఆనుకో, దేవుని వెంబడించు, దేవుని వెతుకు, దేవుని హత్తుకో. ఆయనే శాశ్వతమైన ప్రేమను మనకు పంచిపెట్టేది. ఆఖరి వరకు మనతో నడిచేది ఆయనే, మన పక్షాన నిలిచేది ఆయనే. ఈ ఘనతలు, ఈ డంబాలు, ఈ పొగడతలు, ఈ ఆధిపత్యాలు, ఈ పోర్లు, ఇవన్నీ మనల్ని దిగజార్చడానికి ఉపయోగపడతాయి కానీ మనల్ని ప్రయోజకులుగా చేయటానికి ఉపయోగపడనే పడవు. శాశ్వతంగా మనల్ని ప్రేమించే దేవుణ్ణి వెతుకుదాం. శాశ్వతంగా ప్రేమించే దేవునికి మనం ప్రార్థన చేద్దాం. శాశ్వతంగా కృప చూపు దేవునిని మనం బ్రతిలాడుకుందాం. మన ప్రార్థన ఆలకించి అన్ని విషయాలలో ఆయన కృపా సమృద్ధిని మనకు అనుగ్రహింపజేస్తాడని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయును గాక. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవుడా, అయ్యా మీ అందు విశ్వాసము భయభక్తులు కలిగి మేము ఉండినట్లుగా సహాయం చేయండి. ఆయన మీ మాట విన్నట్లుగా సహాయం చేయండి, మీకు లోబడినట్లుగా సహాయం చేయండి, మీ చిత్తం నెరవేర్చినట్లుగా సహాయం చేయండి, మమ్మల్ని మేము తగ్గించుకున్నట్టుగా సహాయం చేయండి. మీ కృపా మహిదైశ్వర్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా దాడిపోవద్దయ్యా, కరుణించు దేవుడా నీకు స్తోత్రం, కాపాడునాథుడా నీకు స్తోత్రం, రక్షకుడా నీకు స్తోత్రం, విమోచకుడా నీకు స్తోత్రం. బిడ్డలెంతో విశ్వాసంతో వచ్చారయ్యా, ఆశతో వచ్చారయ్యా, ఆసక్తితో వచ్చారయ్యా, మీ కృప కొరకు వచ్చారయ్యా, మీ దయ కొరకు వచ్చారయ్యా. బిడ్డలందరినీ బలపరచండి నాయన, బిడ్డలందరినీ విడిపించండి నాయన, బిడ్డలందరినీ స్వస్థపరచండి నాయన. వారి పిల్లలను జ్ఞాపం చేసుకో, వారి తల్లిదండ్రులను జ్ఞాపం చేసుకో, వారి చేతి పనులు జ్ఞాపం చేసుకో, రాకపోకల భద్రత ఇచ్చి కరోనా అనే ఈ మహమ్మారి వైదొలిగిపోయినట్లుగా సహాయం చేయండి ప్రభు. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభు. అభ్యంతరాలు ఆటంకాలు వైదొలిగిపోయినట్టుగా సహాయం చేయండి ఆయన. వెలిగించండి నాయన, మండించండి నాయన, ఆత్మతో నింపండి నాయన, అభిషేకించండి నాయన, కృప చూపండి నాయన, చల్లనస్తాలు తొడుగుండ సహాయం చేయండి నాయన. ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి నాయన, ప్రతి బిడ్డ కన్నీళ్లు తొడవండి నాయన. మీ కృపా సన్నిధి దీవెన ఆశీర్వాదాలు మా అందరికి దయచేయమని ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతినాడి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యత సహవాసము సదాకాలం మనందరికి తోడై నడిపించి మహిమ పొందును గాక. మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.